వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం భారతదేశాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా వారిలో 10 మంది తమిళనాడుకు చెందినవారు, మరో 3 ఆంధ్రప్రదేశ్, 2 కేరళకు చెందినవారు ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఏపీకి చెందిన 3 మృతుల కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం భారతదేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. సెల్ఫోన్ కంపెనీ లావా భారత్ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్లు, వారి కుటుంబ సభ్యులను వియత్నాం ట్రిప్కు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ యాత్రకు వెళ్లారు. వీరిలో ఏపీ నుంచి 35, తెలంగాణ నుంచి 40 మంది మొబైల్ డీలర్లున్నారు. ట్రిప్లో భాగంగా వీరు 3 పడవల్లో సముద్రంలో బోటింగ్కు వెళ్లారు. హాన్వేర్ రూట్ నుంచి ఐనథోయ్ పోర్టుకు ఒక స్పీడ్ బోటు బయలుదేరింది. అందులో 32 మంది భారతీయులు, 4 సిబ్బంది ఉన్నారు. ఈ పడవ తీరానికి 400 మీటర్ల దూరంలో ఉండగా సముద్రంలో ఒక్కసారిగా బోల్తా పడింది. అలలు ఒక్కసారిగా ఎగిసిపడ్డం, బలమైన ఈదురుగాళ్లు వీయడంతో స్పీడ్ బోటు బోల్తా పడింది. వెంటనే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కొంతమందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే బోటు పూర్తిగా తలకిందులు కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. పర్యాటక విహారయాత్రలో భాగంగా ప్రయాణిస్తున్న భారతీయులు ప్రయాణించిన బోటు ప్రమాదానికి గురి కావడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది తమిళనాడుకు చెందిన వారిగా, 3 ఆంధ్రప్రదేశ్, 2 కేరళకు చెందిన వారిగా వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మృతుల్లో కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన రవితేజ ఉన్నారు. ఈ విషాద వార్తతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మా అన్నయ్య ముడియం శ్రీధర్ గారు 8వ తేదీ ఇక్కడ నుంచి లావా కంపెనీ తరఫున మీటింగ్కి వెళ్ళాడు. ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళాడు. చెన్నై నుంచి బ్యాంకాక్ వెళ్ళాడు. బ్యాంకాక్ నుంచి వియత్నాం వెళ్ళాడు. ఈరోజు మార్నింగ్ బోటింగ్లో అలల వలన బోటు బోల్టా పడి చనిపోయారని చెప్పేసి మాకు అక్కడ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. ఏపీ నుంచి 30 మంది వెళ్ళారు. మాకు తెలిసినంత వరకు ఇతనితో పాటు మా అన్న ఫ్రెండ్ కూడా ఒక అతను వెళ్ళాడు, షాప్లో అబ్బాయి. అతను వచ్చేసి బోట్లో లేడు, అతను వచ్చేసి నయీం అనే అబ్బాయి బోటు ఎక్కలేదు. అందువల్ల మాకు ఈ ఇంటిమేషన్ మాకు తెలిసింది. పడవ ప్రమాద ఘటన నేపథ్యంలో వియత్నాంలోని ఇండియన్ ఎంబసీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బాధితులకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. జీఏడీ విభాగంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. మృతదేహాలను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధానమంత్రి కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వియత్నాంలో బోటు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు తెలుగువారు దుర్మరణం చెందడంపై సంతాపం తెలిపారు. కడప, మచిలీపట్నానికి చెందిన మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రమాదంలో మృతి చెందడం కలిచివేసిందన్నారు వైఎస్ జగన్. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వియత్నాంలో చిక్కుకుపోయిన పర్యాటకులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.